వరంగల్ కలెక్టరేట్ ముందు అజంజహీ మిల్లు కార్మికులు నిరసనకు దిగారు. తమ గోడు ఏ నాయకుడు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు ఇళ్ల స్థలాలు ఇస్తామని సీఎం రేవంత్, మంత్రి కొండా సురేఖ మాట ఇచ్చారని కార్మికులు తెలిపారు. తీరా మంత్రి దగ్గరకు వెళ్తే గన్మెన్స్ తో బయటకు నెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వరంగల్ జిల్లాలోని అతిపెద్ద వస్త్ర పరిశ్రమైన అజంజాహీ మిల్లు 1934లో స్థాపించబడ్డది. దాని కింద ఎంతోమంది కార్మికులు జీవనం సాగించి భార్య పిల్లలను సాదుకున్న పరిస్థితి ఉంది. కానీ అది తీరా 2001 సంవత్సరం వచ్చేసరికి దాన్ని పూర్తిగా మూసేయడంతో కార్మికులు రోడ్డున పడ్డ పరిస్థితి ఉంది. దానిపై కొంతమందికి స్థలాలు కేటాయించి మరికొంతమంది కేటాయించకపోవడంతో ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు ఇలా వరంగల్ కలెక్టర్ ఎదుట ధర్నాకు నిర్వహించారు. దానిపై మనతో మాట్లాడడానికి అజంజాహీ మిల్ కార్మికులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ సమస్యలు ఏంటి? మిల్లులో మీకు జరిగిన అన్యాయం ఏంటి? మీకు ఎంత అసలు ఏం రావాల బెనిఫిట్స్? 1934లో స్థాపించిన తర్వాత వరంగల్లో దాదాపుగా 10,000 మంది కార్మికులకు ఉపాధిగా ఉండే. అప్పుడు వరంగల్ జిల్లా అంటే బీడీ కార్మికులు, అజంజాహీ మిల్ తప్ప వేరే పరిశ్రమలు వేరే ప్రాంతంలో ఏం లేదు. అదే క్రమంలో వరంగల్ జిల్లాకు కరెంట్ ఇచ్చినటువంటి చరిత్ర కూడా అజంజాహీ మిల్లుకు ఉంది. ఆ పరిధిలో మిల్లు టెక్స్టైల్ కార్పొరేషన్ చెప్పిందని చెప్పని, ఎన్టీసీ చెప్పిందని చెప్పని రకరకాల పేర్లతోటి మిల్లును కుదించి దాన్ని చివరి దశకు తీసుకొచ్చిండు. 2006లో ఎన్టీసీ నష్టాల్లో ఉందని చెప్పని, ఆ నష్టాల్లో ఉన్నదని లాభంగా మాకు కావాలని చెప్పి కార్మికులు కొట్లాడితే అప్పుడున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి 2 కోట్ల రూపాయలు అడిగితే కూడా మంజూరు చేయలేదు. ఆ తర్వాత ఈ నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ హ్యాండ్ఓవర్ చేసుకొని కార్మికులకు సంబంధించినటువంటి మిల్లును మొత్తంగా మూసేసింది. మిల్లుకు సంబంధించినటువంటి పెద్ద ఆస్తి 231 ఎకరాల భూమి అక్కడ అజంజాహీ మిల్లు యొక్క ప్రాంతంలో ఉన్నది. దానిలో ఆ తర్వాత కార్మికులందరినీ బయటికి వెళ్ళగొట్టి అప్పుడు మిల్ల పనిచేసేటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో 134 మంది కార్మికులకు మిల్లు స్థలం లోపటే ఇల్లు కట్టు 200 గజాలు ఇచ్చిండు. అదే క్రమంలో 452 మంది కార్మికులకు ఇవ్వాల్సినటువంటి స్థలాన్ని అప్పుడు పెండింగ్ పెట్టిండు. అంటే 134 తీసేస్తే మిగతా కార్మికులకు పెండింగ్ పెట్టి అప్పటి నుంచి 2002 నుంచి నేటి వరకు ఈ ప్రభుత్వం జాప్యం చేస్తూ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ కార్మికులకు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళ అధికారాన్ని చేపట్టుకున్న తర్వాత మర్చిపోయే పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ అదే 230 ఎకరాల స్థలంలో 134 మంది కార్మికులకు 200 గజాలు ఇచ్చి మిగతా స్థలానంతా కూడా ప్రభుత్వం అమ్ముకోవడం జరుగుతూ ఉన్నది. చివరి దశకొచ్చి కార్మికులు భరించలేకుండా ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అందరూ కలిసి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు పోయి కేసు వేస్తే మిల్లు కార్మికులందరికీ కూడా తప్పనిసరిగా 318 మందికి అదే స్థలంలో జాగాలు ఇవ్వాలని చెప్పని ఇలా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పును కూడా మేము ఇస్తామని చెప్పని కొంతమంది రాజకీయ నాయకులు, దళారులు అందరూ కలిసి ఆ ప్రాంతంలో కార్మికులకు ఇవ్వద్దనే ఆలోచనతో పక్కదారి పట్టించి మడికొండ ప్రాంతంలో ఇస్తామని చెప్పని ఇవాళ ప్రభుత్వంతో కొంతమంది దుర్మార్గులు అగ్రిమెంట్ చేసుకొని అక్కడికి పంపించే ప్రయత్నం చేసిండ్రు. అవంతా కూడా కాదు, మాకు ఇక్కడ సుప్రీంకోర్టుకు చెప్పింది ఏంటంటే ఉన్నటువంటి కూడా వాళ్ళు ఈ ప్రాంతంలో భూమి లేదు, అంతా అమ్మేసుకున్నాం అయిపోయిందని చెప్పిండ్రు. కానీ అక్కడున్నటువంటి మేము ప్రకటించిన సర్వే నెంబర్లో నేటికి భూమి ఉన్నది. భూమి లేకుంటే ఇవాళ నువ్వు 25వ తారీఖు నాడు కూడా వాళ్ళు ఎందుకు వేలం పాటలు పాడతారు? అది మా ప్రశ్న. కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది, కూడా అధికారుల పైన ఉన్నది, జిల్లా యంత్రాంగం పైన ఉన్నది. కాబట్టి అందరూ కూడా స్పందించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసి 318 మంది కార్మికులకు తప్పనిసరిగా అక్కడ అదేవిధంగా మనకు మహిళా నేత కూడా ఉన్నారు, వారి కష్టాలు చెప్పుకునే పరిస్థితి. అమ్మ, మీకు కొండా సురేఖ ఎలక్షన్లో ఇప్పుడున్న ప్రెసిడెంట్ మంత్రి గారు ఆ రోజు మీకు ఎటువంటి హామీ ఇచ్చారు? అంతకుముందు మేము ఇట్లనే ధర్నాలు చేసుకుంటూ తిరిగేటోళ్ళమండి అక్కడికి ఇక్కడికి. అప్పుడు మా దగ్గరకు వచ్చి వాళ్ళతో మా దగ్గరకు వచ్చి రండి మనం టెంట్ వేసుకొని కూర్చుందాం, ఎట్లా అయ్యారో చూద్దాము, మీరు అందరు ఎలక్షన్లలో నన్ను నిలబెట్టి ఓట్లేస్తే తప్పకుండా మీకు నేను మనిషికి 200 గజాల స్థలం నేను ఇక్కడే ఇస్తాను హామీ ఇచ్చింది. ఆమె కానీ వాళ్ళ ఆయన కానీ ఇనుముల రేవంత్ రెడ్డి కానీ మాకు ఇచ్చిన హామీని బట్టి అందరం ఓట్లేసి ఆమెను గెలిపించుకున్న తర్వాత ఒకసారి మేము ఆమె దగ్గరికి హైదరాబాద్కు వెళ్ళడం జరిగింది, ఆమె క్యాంప్ ఆఫీస్కి. అక్కడికి పోయిన తర్వాత ఆమె ఒకటే మాట చెప్పింది, మీరు స్థలాలు తీసుకున్నారు, అమ్ముకున్నారు, మళ్ళీ ఎందుకు వస్తారు? సరే మేము స్థలాలు తీసుకొని అమ్ముకుంటే కనీసం నిరూపించండి మేడం, మాకు ఎక్కడ ఇచ్చిండ్రు, మాకు ఎక్కడ ఇవ్వలేదు, మీకు తెలుసు కదా, మీరు ఒకప్పుడు మాతోని ధర్నా చేస్తానన్నారు కదా అని అంటే మమ్మల్ని వాళ్ళ గన్మెన్లను పెట్టి నెట్టేపించిందండి. సరే అప్పుడు స్థలాలు లేవని మమ్మల్ని మడిపెళ్ళకి పంపించిండ్రు కదా, ఇప్పుడు కూడా వాళ్ళు ఇక్కడ యాక్షన్ పెడతారు. మరి ఇప్పుడు ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చింది?
అంటే మేము పేదలమని, మేము పేదలు అన్ని సౌకర్యాలతోని ఊరు నడిబొడ్డున ఉండకూడదా? ఊరు నడిబొడ్డున మేము దళితులమని మా మీద ఎందుకింత? మీరు అందరు బీసీలు వాళ్ళు వీళ్ళు అంతా ఒకటై మమ్మల్ని దళితులను ఈ కార్మికులందరినీ ఎక్కడనో అక్కడికి పంపించేసి మేము ఇక్కడ వేలం పాటలు పెట్టుకొని కోర్టులు కూడా పెట్టుకోవాలన్న ఆశతోనే మీరు ఇవన్నీ చేస్తారు. కానీ మేము ఈ భూమి కోసం ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడతామండి. మేము దీన్ని వదిలేది లేదు. ఎందుకంటే మా తల్లిదండ్రులు ఇందులో మా తల్లిదండ్రులకు రక్తం చిందించి చెమట చిందించి చేసిన పని అండి ఇది. మాకు కనీసం రైట్, ఏదైతే కార్మికులు పడ్డ గోస అంటే గతంలో యనుమల రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ఏటు వరంగల్ నడిబొడ్డున మీటింగ్ పెట్టి అజంజాహి కార్మికులకు మీకు ఖచ్చితంగా మీ భూమి అప్పచెప్పి మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చేసి మీకు ఇల్లు కట్టిస్తామని ఒక హామీ ఇచ్చారు. దానికి తోడు ఇప్పుడు మంత్రిగా వ్యవహరిస్తున్న కొండా సురేఖ కూడా మీతో పాటు కూర్చొని మేము ధర్నా చేస్తాం, మీ ఇల్లు మీకు ఎందుకు ఇయ్యరు అని చెప్పేసి ఆ రోజు ప్రతిపక్షంలో ఉండనాడు మా చెంత నుండి ఈరోజు మేము ఇంటికి పోతే గన్మెన్లతో మమ్మల్ని బయటికి నెట్టేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు కూడా ఓం నమ శివాయ అని ఒక బట్టల వ్యాపారితో అక్కడ మమ్మల్ని నెట్టేసి మా కార్మికుల భవనాన్ని కూల్చేసి ఓం నమ శివాయ అని ఒక బట్టల వ్యాపారికి కట్టబెట్టిన పరిస్థితి ఉందని చెప్పేసి వారి గోడైతే ఈ విధంగా ఎల్లబోసుకున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ జలీల్తో శ్రీనివాస్, వరంగల్.